Good morning, my students. Welcome to ABN and PR College of Science, Kovoru. Online classes. Semester 2 Chemistry. Okay, Nandi. So, once again, welcome to online classes, my dear students, my dear first year students. మనం ప్రీవియస్లో ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి ప్రీవియస్లో నేను ఒక చిన్న వీడియో ఒకటి పెట్టాను. అది దేనికి సంబంధించిందంటే మన యొక్క సిలబస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిలబస్ 5 యూనిట్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు అందులో భాగంగానే నేను యూనిట్ 4 అనేటువంటి యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ సెమిస్టర్లో మన కెమిస్ట్రీ పేపర్లో 5 యూనిట్స్లో యూనిట్ 4 ఏంటి సార్ అంటే జనరల్ కెమిస్ట్రీ అండి. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది ఈ సెమిస్టర్లో, అలాగే జనరల్ కెమిస్ట్రీ ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 యూనిట్లు, జనరల్ కెమిస్ట్రీ 2 యూనిట్స్. ఓకే, జనరల్ కెమిస్ట్రీలో 2 యూనిట్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అందులో భాగంగా యూనిట్ నెంబర్ 4. సో యూనిట్ నెంబర్ 4 ఏంటి సార్ అంటే సర్ఫేస్ కెమిస్ట్రీ అనమాట. అయితే మనకి యూనిట్ నెంబర్ 4లో మొత్తం చూసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పార్ట్ ఏమో కొలాయిడ్స్, రెండో పార్ట్ వచ్చేసేసి కెమికల్ బాండింగ్, మూడో పార్ట్ వచ్చేసి HSAB అని హార్డ్ యాసిడ్స్, సాఫ్ట్ యాసిడ్స్, హార్డ్ బేసెస్, సాఫ్ట్ బేసెస్ అని ఉంటాయండి. ఓకే, దానికి సంబంధించినటువంటిది. నేను ఫస్ట్ ఇందులో భాగంగా కొలాయిడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనము కొలాయిడ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో సర్ఫేస్ కెమిస్ట్రీలో పార్ట్ ఏలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనుకుంటే 3 పార్ట్లు ఉన్నాయి కాబట్టి పార్ట్ ఏ మనం డిస్కస్ చేద్దామండి. ఆ పార్ట్ ఏ ఏంటంటే కొలాయిడ్స్ అనమాట. ఓకే, వాటి డిస్కస్ చేద్దాము. పార్ట్ ఏ కొలాయిడ్స్. ఇంట్రడక్షన్ చూద్దామండి. కొలాయిడ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంట్రడక్షన్ చూద్దాము. థామస్ గ్రహం ఇన్ 1861 1861లో ఈ థామస్ గ్రహం అనేటువంటి సైంటిస్టు అబ్జర్వ్డ్ దట్ ఏ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ మే బీ ఆఫ్ 2 టైప్స్. ఈ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 టైప్స్గా ఉంటాయని చెప్పాడు. అలాగే సో ఆ 2 టైప్స్ ఏంటి సార్ అంటే ఒకటి క్రిస్టలాయిడ్స్, 2 కొలాయిడ్స్. ఓకే, ఒకటి క్రిస్టలాయిడ్స్, 2 కొలాయిడ్స్ అనమాట. సో వీటికి కొలాయిడ్స్ ఏంటి, సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ మేబీ ఆఫ్ ద 2 టైప్స్. అందులో ఒకటేమో క్రిస్టలాయిడ్స్, ఇంకొకటేమో కొలాయిడ్స్. సో crystalloids అంటే ఏంటి సార్? Crystalloids are those substances which can easily be obtained in the crystalline form and whose solution can diffuse rapidly through a vegetable or animal membrane or parchment membrane. క్రిస్టలాయిడ్స్ అంటే అండి ఏవైతే ఈజీగా మనకి క్రిస్టలైన్ ఫామ్లో మనకి అవైలబుల్గా వస్తాయో, ఈజీగా క్రిస్టలైన్ నేచర్లోకి వచ్చేస్తాయో, అలాగే అవి సొల్యూషన్ అయిపోయి మనం ఏదైనా ఒక మెంబ్రేన్ గుండా వాటిని ఆ సొల్యూషన్ మనం పంపిస్తే ఈజీగా డిఫ్యూజ్ అయిపోతే, చాలా ఈజీగా ర్యాపిడ్గా ఆ మెంబ్రేన్ గుండా ట్రావెల్ చేస్తూ అవతల పక్క గట్ట వెళ్ళిపోగలిగితే అటువంటి సబ్స్టెన్స్ని ఏమంటారంటే క్రిస్టలాయిడ్స్ అంటారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ డెఫినేషన్. ఓకే, ఏమి లేదండి, ఏమైనా సబ్స్టెన్సెస్ చాలా ఈజీగా మనకి క్రిస్టలైన్ ఫామ్లో గట్ట వచ్చేసి అలా వచ్చేసిన సబ్స్టెన్సెస్ మనం సొల్యూషన్ చేసుకొని ఆ సొల్యూషన్ని మనము ఒక మెంబ్రేన్ గుండా పంపిస్తే ఈజీగా డిఫ్యూజ్ అవతల పక్కకి ఈజీగా డిఫ్యూజ్ అయిపోతే ఓకే అటువంటి వాటిని ఏమంటారంటే క్రిస్టలాయిడ్స్ అంటారు. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? అటువంటివి ఏముంటాయి అసలు? ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిస్టలాయిడ్స్ ఆర్ షుగర్ సొల్యూషను, యూరియా సొల్యూషను, మన సాల్ట్ సొల్యూషన్స్, మనకు తెలిసిన యాసిడ్స్, బేసెస్, ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే క్రిస్టలాయిడ్స్. ఓకే, మన కెమికల్ ల్యాబ్లో కూడా సాలిడ్ స్టేట్లో కూడా చెప్పుకున్నాం మనము. ఓకే, సో క్రిస్టలైన్ కాంపోనెంట్స్ ఉంటాయని, ఎమర్ఫస్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారని. ఓకే, సో ఇలాగా మనకు తెలిసినటువంటి సాల్ట్స్ అన్నీ కూడా ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద సాల్ట్స్ అన్ని ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అవి మెంబ్రేన్ గుండా ఈజీగా మనకి డిఫ్యూజ్ అయిపోతాయి, ఈజీగా మెంబ్రేన్ దాటుకుంటూ అవతల పక్కకి వెళ్ళిపోగలవు అనమాట. మరి ఇంకొక వేరే కాంపౌండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే వాటిని కొలాయిడ్స్ అంటారు అనమాట. చూద్దాం అవేంటో. కొలాయిడ్స్ ఆర్ జనరల్లీ అమర్ఫస్ అండ్ దేర్ సొల్యూషన్ షో లిటిల్ ఆర్ నో టెండెన్సీ టు డిఫ్యూజ్ త్రూ ద మెంబ్రేన్. ఓకే, వేరే కాంపోనెంట్స్ కూడా ఉన్నాయండి, వేరే కాంపౌండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళు అమర్ఫస్ నేచర్లో ఉంటారట.
వాటి యొక్క సొల్యూషన్స్ ఇంతకు ముందులాగానే మనం మెంబ్రెయిన్ గుండా పంపిస్తే ఏ లిటిల్ ఆర్ నో టెండెన్సీ, చాలా తక్కువ లేదా అస్సలు సాధ్యమంత వరకు మ్యాక్సిమం వెళ్ళకపోవచ్చట. ఆ మెంబ్రెయిన్ గుండా అవి ఏమీ ట్రావెల్ చేసి వెళ్ళలేవట, డిఫ్యూజ్ అనేవి అవ్వలేవట అండి. అటువంటి సబ్స్టెన్సెస్ని ఏమంటారంటే కొలైడ్స్ అంటారు. ఓకే, ఎమర్పాస్ ఫామ్లో ఉండి వాటి యొక్క సొల్యూషను మెంబ్రెయిన్ గుండా గట్ట వెళ్ళలేకపోతే అటువంటి వాటిని ఏమంటారంటే కొలైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ జెలటిన్, ఆల్బుమిన్, గమ్స్, స్టార్చ్ అండ్ సిలిసిక్ యాసిడ్ ఎక్సెట్రా. ఇంకా మనకి కమింగ్ తెలియకపోతే బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మన జనరల్గా మన ఇళ్ళలో చూసేటువంటి పాలు, పెరుగు ఇవన్నీ కూడా కొలైడ్సే. ఓకే, కమింగ్ వస్తే అవన్నీ డిస్కస్ చేద్దాము. ఓకే, ఆ ఇంట్రడక్షన్లో మనకి 2 రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఒకటి క్రిస్టలాయిడ్స్, 2 కొలైడ్స్. క్రిస్టలాయిడ్స్ అంటే ఎవరు సార్? ఈజీగా క్రిస్టలైన్ ఫామ్లోకి వస్తారు. వాటి యొక్క సొల్యూషను మెంబ్రెయిన్ గుండా పంపించినప్పుడు ఈజీగా డిఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, మరి కొలైడ్స్ అంటే ఎవరు సార్? ఎవరైతే ఎమర్ఫస్ నేచర్లో ఉండి వాటి యొక్క సొల్యూషను మెంబ్రెయిన్ గుండా దాటి వెళ్ళలేదో, ఏ లిటిల్ ఆర్ నో టెండెన్సీ టు డిఫ్యూజ్ త్రూ ద మెంబ్రెయిన్ ఏవైతే ఉంటాయో అటువంటివి ఏవైనా ఉంటే వాళ్ళని కొలైడ్స్ అంటారు. ఓకేనండి, అటువంటి వాటిని కొలైడ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంట్రడక్షన్ చూద్దాం. కొలైడ్స్ యొక్క ఇంట్రడక్షన్ కూడా ఇంకొకటి చూద్దామండి. ఏ కొలైడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ microscopically dispersed throughout another substance. Okay, the word colloid comes from Greek word. ఈ colloid అనే వర్డ్ గ్రీక్ వర్డ్ అండి. కొల్లా అనేటువంటి వర్డ్ ఇది, విచ్ మీన్స్ గ్లూ. గ్లూ అంటే జిగురు వంటి పదార్థము అర్థం అండి. గ్లూ, GLUE, గ్లూ. ఓకే, thus colloid particles are glue like substances. These particles passes through a filter paper but not through a semi-permeable membrane. ఇంతకుముందు మనం ఫస్ట్లో డిస్కస్ చేసినట్టుగానే వీళ్ళు మెంబ్రెయిన్ గుండా ట్రావెల్ చేస్తూ వెళ్ళలేరు. కానీ ఒక ఆర్డినరీ ఫిల్టర్ పేపర్, మన ల్యాబ్లో ఏదైనా సొల్యూషన్ గట్ట మనం ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఫనిల్లో పెట్టి ఫిల్టర్ చేస్తామండి. మన ల్యాబ్లో కూడా ఉంటాయి, మామూలు ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి. అటువంటి ఫిల్టర్ పేపర్ గుండా పాస్ అయిపోతుంది. కానీ సెమీ పెరబుల్ మెంబ్రెయిన్ అంటే మెంబ్రెయిన్స్ అంటే మనకి ఇంటర్మీడియట్ వినే ఉంటారు ఈ పేరు. ఓకే, అటువంటి మెంబ్రెయిన్స్ గుండా మనం పంపిస్తే మాత్రం పాస్ అవ్వలేవు. కొలైడ్స్ క్యాన్ బి మేడ్ సెటిల్ బై ద ప్రాసెస్ ఆఫ్ సెంట్రిఫ్యూగేషన్. ఇవి కిందకి ఎలాగ సెటిల్ అయిపోతాయి అంటే సెంట్రిఫ్యూగేషన్ ద్వారా మనకి ఆ పార్టికల్స్ అన్నీ కూడా కిందకి సెటిల్ అయిపోతాయి. మన ప్రాక్టికల్స్లో వస్తుందండి ఇది. మనము గ్రూప్ సెపరేషన్ టేబుల్ చేసినప్పుడు మనకి పార్టికల్స్ అన్నీ కూడా సెంట్రిఫ్యూగేట్ చేస్తే కిందకి డౌన్ అయిపోతాయి. ఓకే, ఒకసారి చూద్దాం ఇంట్రడక్షన్ మనం ఇంకోసారి. ఏ కొలైడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ మైక్రోస్కోపికల్లీ డిస్పర్స్డ్ త్రూఅవుట్ అనదర్ సబ్స్టెన్స్. ఇందులో కొలైడ్ అనే పాటికి మనకి 2 రకాల వర్డ్స్ వస్తాయండి. డిస్పర్సివ్ ఫేజు, డిస్పర్స్డ్ మీడియం. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నామంటే డిస్పర్స్డ్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే డిస్పర్స్ అయిపోయి త్రూ అనదర్ సబ్స్టెన్స్. ఓకే, సో అంటే ఒక డిస్పర్సివ్ ఫేజు, ఒక డిస్పర్సివ్ మీడియం ఇద్దరు ఉంటారు. ఓకే, డిస్పర్సివ్ ఫేజ్ ఉంటుంది, డిస్పర్సివ్ మీడియం ఉంటుంది. కమింగ్ వీడియోలో చూద్దామండి అవి వివరంగా. ఓకే, ద వర్డ్ కొలైడ్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ కొల్లా. ఓకే, ఈ వర్డ్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ గ్లూ. గ్లూ అంటే ఒక జిగురు వంటి పదార్థం అనమాట. ఓకే, దస్ కొలైడల్ పార్టికల్స్ ఆర్ గ్లూ లైక్ సబ్స్టెన్సెస్. దీస్ పార్టికల్స్ పాసెస్ త్రూ ఏ ఫిల్టర్ పేపర్. ఫిల్టర్ పేపర్ గుండా కొలైడల్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. కానీ సెమీ పెరబుల్ మెంబ్రెయిన్ గుండా మాత్రం పాస్ అయి వెళ్ళలేవు. ఓకేనండి, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి 3 రకాలు ఉంటాయండి మొత్తం. ట్రూ సొల్యూషన్స్ అంటారు, కొలైడ్స్ అంటారు, సస్పెన్షన్స్ అంటారు. ఇప్పుడు మన టాపిక్ యాక్చువల్ కొలైడ్స్. ఒక్కసారి ఈ 3టికి డిఫరెన్సెస్ చూసేసి ఆ తర్వాత మనం మన టాపిక్ కొలైడ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, సో ట్రూ సొల్యూషన్స్ అని ఇప్పుడు అంటారు, లేదా సస్పెన్షన్ అని ఇప్పుడు అంటారు, లేకపోతే కొలైడ్ సొల్యూషన్ ఇప్పుడు అంటారు అంటే చూడండి ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రాపర్ నేచర్ ఏంటి సార్? ట్రూ సొల్యూషన్స్ అయితే హోమోజీనియస్ నేచర్ ఉంటాయట. అదే సస్పెన్షన్స్ అయితే హెట్రోజీనియస్ నేచర్ ఉంటాయట. కానీ కొలైడ్కి వచ్చేసరికి అపియర్స్ టు బి హోమోజీనియస్ బట్ యాక్చువల్లీ హెట్రోజీనియస్. అపియరెన్స్ ఏమో చూడడానికి ఏమో హోమోజీనియస్ లాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది హెట్రోజీనియస్. ఏమంటే మిల్క్ ఉంది, పాలు కొలైడే, కానీ చూడడానికి ఒకే ఫేజ్ లాగా ఉంటుంది. కానీ దాంట్లో మిల్క్లో ఫ్యాక్ట్ ఉంటుంది, డిస్పర్సివ్ ఫేజ్ ఉంటుంది, డిస్పర్సివ్ మీడియం కూడా ఉంటుంది. కమింగ్ ఎగ్జాంపుల్స్ అని చూద్దామంట అవన్నీ. ఓకే, నెక్స్ట్ పార్టికల్ సైజ్ వచ్చేసరికి ఇవి
ట్రూ సొల్యూషన్కి వచ్చేసరికి <10⁻⁻9 యాంగిస్ట్రామ్స్ అంటే నియర్లీ 1 నానోమీటర్ సైజు ఉంటాయండి. 1 నానోమీటర్ అంటే 10⁻⁻8 సెంటీమీటర్స్ అంటే 1 యాంగిస్ట్రామ్ అంటే 10⁻⁻8 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఇక్కడ పోనీ ఈ పార్టికల్స్ నానోమీటర్ సైజులో మాట్లాడుకుంటే 1 నానోమీటర్ ఉంటాయి ఇందులోనూ ట్రూ సొల్యూషన్స్లో. మరి సస్పెన్షన్స్లోకి వచ్చేసరికి గ్రేటర్ దాన్ 1000 యాంగిస్ట్రామ్స్ లేదా 100 నానోమీటర్స్. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యాంగిస్ట్రామ్స్. ఓకే, లేదు సో యాంగిస్ట్రామ్లో మాట్లాడుకుంటే యాంగిస్ట్రామ్స్ మాట్లాడుకోవచ్చు, నానోమీటర్లో మాట్లాడుకుంటే నానోమీటర్లో కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఓకే, కాబట్టి ట్రూ సొల్యూషన్స్లో పార్టికల్ సైజ్ ఎలా ఉంటుంది అంటే <1 నానోమీటర్. నానోమీటర్లో మాట్లాడదామండి, <1 నానోమీటర్. సస్పెన్షన్కి వచ్చేసరికి 100 నానోమీటర్స్. కొలాయిడ్స్కి వచ్చేసరికి బిట్వీన్ 10 యాంగిస్ట్రామ్ అంటే 1 నానోమీటర్ టు 100 నానోమీటర్స్. అంటే ఈ ట్రూ సొల్యూషన్స్కి సస్పెన్షన్స్కి మధ్యస్థంగా ఉంటాయి కొలాయిడల్ సైజ్ యొక్క పార్టికల్స్. ఓకే, ఇటు ట్రూ సొల్యూషన్స్ లాగా చిన్నగా ఉండవు, సస్పెన్షన్స్ లాగా పెద్దగాను ఉండవు. ఓకే, ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెడిమెంటేషన్ అంటే కిందకి సెటిల్ అవ్వడం అండి, బాటంలోకి. డు నాట్ సెటిల్. ట్రూ సొల్యూషన్స్ డు నాట్ సెటిల్. సో ఈ సెటిల్ అవ్వకపోవడం అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సాల్ట్ తీసుకొని వాటర్లో కరిగించేసాను. సాల్ట్ తీసుకొని కొంచెం NaCl తీసుకొని కొద్దిగా వాటర్లో మనం డిజాల్వ్ చేసేసాను. దట్ ఇస్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్లో ఉన్న ఆ NaCl పార్టికల్స్ ఉంటాయి కదండి, అవి అసలు కిందకి సెటిల్ అవ్వు, అక్కడే ఉంటాయి. మరి సస్పెన్షన్కి వస్తే సెటిల్ ఆన్ స్టాండింగ్. కొద్దిసేపు మనం స్టాండింగ్లో ఉంచితే సెటిల్ అయిపోతాయి అంటండి. ఎందులోనూ సస్పెన్షన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం శాండ్ పార్టికల్స్ వేసాను, వేసి బాగా తిప్పేసాను అనమాట. అలాగ బాగా తిప్పేసిన తర్వాత కొద్దిసేపు అలాగ స్టాండింగ్లో ఉంచేస్తే కాసేపు నిదానంగా ఆ శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి బాటంలోకి సెటిల్ అయిపోతాయి, మన కంటికి కూడా పార్టికల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగ చేస్తే అలాగ సెటిల్ ఆన్ స్టాండింగ్ అటువంటివి ఏమైనా ఉంటే అటువంటి వాటిని ఏమంటారంటే సస్పెన్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు NaCl సొల్యూషన్ ఏమో ట్రూ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని శాండ్ తీసుకొని గ్లాసులో వేసుకుంటే అది పార్టికల్స్ కింద సెటిల్ అయిపోతాయి, మన కళ్ళకి కనిపిస్తాయి కాబట్టి వాటిని ఏమో సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. మరి కొలాయిడ్స్ అని ఎవరిని చెప్పుకోవచ్చు సార్? సో డు నాట్ సెటిల్. కొలాయిడ్స్లో కూడా డు నాట్ సెటిల్. సో పార్టికల్స్ అంటే ఏమి కూడా బాటంలోకి సెటిల్ అవ్వవు. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ తీసుకున్న అలాగే సెటిల్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఫాగ్ కానీ మిస్ట్ కానీ నెక్స్ట్ సొల్యూషన్స్ ఇంకేమైనా తీసుకున్నా కూడా మనకి ఏంటంటే సెటిల్ అవ్వనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, చెప్దాము. సెటిల్ అవ్వు కాబట్టి అంటే కొలాయిడల్ సొల్యూషన్స్ కూడా కిందకేమి సెటిల్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ అంటే చూద్దాం. డిఫ్యూజన్. ఇంతకుముందు ఫస్ట్ డెఫినేషన్లో మాట్లాడుకున్నామండి. ఓకే, సో కొలాయిడ్స్ అయితే డిఫ్యూజ్ అవుతాయి అంటే డిఫ్యూజ్ అవ్వవు అని డెఫినేషన్లో ఉంది. ఓకే, సో ట్రూ సొల్యూషన్స్ డిఫ్యూజ్ క్విక్లీ. ట్రూ సొల్యూషన్స్ అనేవి చాలా ఈజీగా డిఫ్యూజ్ అయిపోతాయి అండి. ఎందుకు చాలా ఈజీగా డిఫ్యూజ్ అయిపోతాయి అంటే పార్టికల్స్ అవి చాలా చాలా చిన్నది కాబట్టి. అలాగే మరి సస్పెన్షన్స్ అనేవి అనేబుల్ టు డిఫ్యూజ్, ఇవి చాలా పెద్ద సైజు పార్టికల్స్ కాబట్టి మన కళ్ళకి కనిపిస్తాయి అంటున్నాం కాబట్టి అటువంటివి ఏమి డిఫ్యూజ్ అవ్వవు. ఓకే, సో మరి కొలాయిడల్ సొల్యూషన్స్లో డెఫినేషన్ ఏముంది? ఎ లిటిల్ ఆర్ నో టెండెన్సీ టు డిఫ్యూజ్ త్రూ ద సెమీ పెరిబుల్ మెంబ్రేన్ అంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ డిఫ్యూజ్ స్లోలీ, చాలా స్లోగా వెళ్ళొచ్చు, చాలా కొంచెమే ఉండొచ్చు, అసలు లేకపోవచ్చు, లేదా ఎ లిటిల్ అంటే స్లోగా డిఫ్యూజ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ విజిబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పార్టికల్స్ ఇన్విజిబుల్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో NaClలో పార్టికల్స్ మన కళ్ళకి కనిపిస్తాయండి? కనిపించవు. మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కనిపించవు. ఈవెన్ అల్ట్రా మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా ఆ పార్టికల్స్ మన కళ్ళకి కనిపించవు. ఓకేనండి. మరి సస్పెన్షన్స్కి వచ్చేసరికి గ్లాసులో ఉన్న ఇసుక పార్టికల్స్, శాండ్ పార్టికల్స్ మన కళ్ళకు కూడా కనిపిస్తాయి. అవన్నీ నెక్కడ్ ఐతో చూసినా కూడా కనిపిస్తాయి. ఓకే, అలాగా పార్టికల్స్ విజిబుల్ బై నెక్కడ్ ఐ ఆర్ అండర్ మైక్రోస్కోప్. మన కళ్ళతో చూస్తే కనిపిస్తాయి అన్నప్పుడు మైక్రోస్కోప్ పెట్టి చూసినా కూడా ఈజీగా కనిపిస్తాయి. ఓకే, మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనిపించినా లేదా మన కళ్ళతో చూసినప్పుడు కనిపించినా కూడా వాటిని సస్పెన్షన్స్ అంటారు. ఓకే, మరి కొలాయిడల్ సొల్యూషన్కి వచ్చేసరికి పార్టికల్స్ స్కాటర్ లైట్ అండ్ కెన్ బి అబ్జర్వ్డ్ అండర్ ది అల్ట్రా మైక్రోస్కోప్. ఇవి మామూలుగా మన కళ్ళకి కనిపించవు,
మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా కనపడవు, కానీ అల్ట్రా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మాత్రం ఆ పార్టికల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఓకేనండి. లైట్ ఆ సొల్యూషన్ మీద పడినప్పుడు లైట్ అనేది స్కాటర్ అవుతుంది. మరి ట్రూ సొల్యూషన్స్కి వచ్చేసరికి అల్ట్రా మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా కనిపించవు. ఓకే, ఎందుకు కనిపించవు అంటే సైజు చాలా 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 చిన్న సైజు. ఓకే, 1 నానోమీటర్. మరి సస్పెన్షన్స్ కనిపిస్తున్నాయి అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ సైజ్, 100 నానోమీటర్స్. ఓకే, మరి కొలైడ్స్ కళ్ళకు కనపడు, మైక్రోస్కోప్లకు పెట్టి చూసినా కనపడు, కానీ అల్ట్రా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మాత్రం కనిపిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ ఫిల్టరబిలిటీ. ఓకే, పాసెస్ త్రూ ఏ యానిమల్ మెంబ్రెయిన్ అండ్ ఫిల్టర్ పేపర్. ఇవి ఈజీగా యానిమల్ మెంబ్రెయిన్ కూడా పాస్ అయిపోతాయి, ఫిల్టర్ పేపర్ కూడా పాస్ అయిపోతాయి. మరి సస్పెన్షన్స్ అనేప్పటికీ అనేబుల్ టు పాస్ త్రూ ద యానిమల్ మెంబ్రెయిన్స్ ఆర్ ఫిల్టర్ పేపర్ గుండా కూడా వెళ్ళలేవు, ఆ మెంబ్రెయిన్ గుండా కూడా వెళ్ళలేవు. ఎవరు? సస్పెన్షన్స్ అనమాట. ఓకే, కొలైడల్ సొల్యూషన్కి వచ్చేసరికి పాసెస్ త్రూ ఫిల్టర్ పేపర్ బట్ నాట్ త్రూ ద యానిమల్ మెంబ్రెయిన్ గుండా వెళ్ళలేవు, కానీ ఒక మామూలు ఆర్డినరీ ఫిల్టర్ పేపర్ గుండా మాత్రం పాస్ అయ్యి వెళ్ళిపోగలవు. ట్రూ సొల్యూషన్స్ దీంట్లో నుండే సరే ట్రావెల్ చేసేయగలవు, ఫిల్టర్ పేపర్, మెంబ్రెయిన్, వాట్ ఆర్ ద మేబీ. సస్పెన్షన్స్ ఓకే అనేబుల్ టు పాస్ త్రూ ద యానిమల్ మెంబ్రెయిన్ ఆర్ ఫిల్టర్ పేపర్ గుండా వెళ్ళలేవు, మెంబ్రెయిన్ గుండా కూడా వెళ్ళలేవు. కానీ కొలైడ్స్కి వచ్చేసరికి మెంబ్రెయిన్ గుండా వెళ్ళలేవు, కానీ ఫిల్టర్ పేపర్ గుండా మాత్రం పాస్ త్రూ ద ఫిల్టర్ పేపర్ బట్ నాట్ త్రూ ద యానిమల్ మెంబ్రెయిన్. ఫిల్టర్ పేపర్ గుండా వెళ్ళిపోతాయి ఎవరు? కొలైడ్స్, కానీ మెంబ్రెయిన్ గుండా వెళ్ళలేవు. నెక్స్ట్ అపిరెన్స్, క్లియర్ అండ్ ట్రాన్స్పరెన్స్. నెక్స్ట్ సస్పెన్షన్కి వచ్చేసరికి ఒపేక్యూ. కొలైడల్ సొల్యూషన్కి వచ్చేసరికి ట్రాన్స్లెన్స్. అంటే అపిరెన్స్కి వచ్చేసరికి అంటే మనకి ట్రూ సొల్యూషన్స్లో పార్టికల్స్ అనేవి క్లియర్గానే ఉంటాయి, ట్రాన్స్పరెంట్, లైట్ దాని కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. సస్పెన్షన్స్కి వచ్చేసరికి ఒపేక్యూ అంటే లైట్ ఏదైనా పడితే ఆ లైట్ని తనకుండా అలౌ చేయదు, అవతల పక్కకి పాస్ అవ్వనివ్వదు. ఓకే, ట్రూ సొల్యూషన్స్ లైట్ ఇలా పడితే అవతల పక్కకి వెళ్ళిపోతుందండి, కానీ సస్పెన్షన్స్ లైట్ని పాస్ చేయదు. మరి కొలైడ్స్కి వచ్చేసరికి లైట్ స్కాటరింగ్ జరుగుతుంది. సో కాబట్టి దానికి ఆప్టికల్ ప్రాపర్టీ అంటారండి. ఓకే, సో ఈ విధంగా ట్రూ సొల్యూషన్స్, దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది ట్రూ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్ అండ్ కొలైడ్స్ అనమాట. ఎప్పుడు ట్రూ సొల్యూషన్స్ అంటారు ఎవరిని సస్పెన్షన్స్ అనొచ్చు, ఎవరిని కొలైడల్ సొల్యూషన్ అనొచ్చు. ఓకే, ట్రూ సొల్యూషన్ అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్. ఓకే, ఆ పార్టికల్స్ అల్ట్రా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కూడా మన కళ్ళకి కనిపించవటండి. ఓకే, సస్పెన్షన్స్ సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో శాండ్ వేసేసి మనం బాగా స్పీడ్గా రొటేట్ చేస్తే ఆ పార్టికల్స్ అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి, కళ్ళకి కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా అలాంటప్పుడు ఇంకా మైక్రోస్కోప్లు, అల్ట్రా మైక్రోస్కోప్లు అక్కర్లేదు, కాబట్టి అలాంటి వాటిని సస్పెన్షన్స్ అంటారు. ఓకే, ఈ రెండింటికి మధ్యస్థంగా ప్రాపర్టీలు చూపించే వాడిని కొలైడ్స్ అంటారు. వీడు మన కళ్ళకైతే కనిపించడు, కానీ అల్ట్రా మైక్రోస్కోప్లు పెట్టి చూస్తే మాత్రం ఆ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రొడక్షన్, ఏ స్మాల్ ఇంట్రొడక్షన్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కొలైడ్ గురించి వాటి గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, వాటన్నింటి గురించి కూడా బాగా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అంతా కూడా కొలైడ్ గురించి వాటి ఎగ్జాంపుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి.